హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ గౌరీ మహేశ్వరి. చాలా రోజుల తర్వాత కదండి. అదే హెల్త్ బాగోపోవటం, జలుబు, దగ్గు, వైరల్ ఫీవర్ అండి. అందుకని నేను వీడియోలు పెట్టట్లేదు అనమాట. ఈయనకి బాగోట్లేదు, 2 ఇళ్ళు సెలవు పెట్టేశారు. అందుకని చెప్పేసి ఇంకా నాకు వాయిస్ ఇవ్వటానికి అవ్వదు, పైకి వెళ్ళి వీడియోలు తీయడానికి కూడా అవ్వలేదు. ఇంటి ముందు వినాయకుని విగ్రహం పెట్టారని చెప్పేసి అన్నాను కదా. అదేంటంటే కొంచెం మనం చెప్పింది అర్థం కాలేదని కొంతమంది కామెంట్ పెట్టారండి. వినాయకుని ఆట వేస్తారు కదా, ఆ రోజే మా ఇంటి పక్కన మా ఇంట్లో రెంటుకున్న వాళ్ళ అల్లుడు ట్రైన్ యాక్సిడెంట్ అయి చనిపోయారు అనమాట. అందుకని చెప్పేసి పాటలు తక్కువ పెట్టారు. అందుకు నేను కొంచెం సేఫ్ అయ్యాను. లేకపోతే మేము ఇద్దరం బాగోపోవటం, ఈ సూకి అస్సలు పేర్చేయండి, అసలు ఉండట్లా. ఈ టపాసుల సౌండ్లకి, డప్పుల సౌండ్లకి బాగా పేర్చి పెడుతున్నాయి. నాకు వినాయక చవితి నుంచి స్టార్టింగ్ అనమాట. ఇంకా దీపావళి వెళ్ళేదాకా కూడాను నరకమే. అందుకని ఏం చేస్తానంటే టీవీ సౌండ్ పెద్దది పెట్టేస్తాను, మనకి కాపీ రైట్స్ వస్తాయి కదా. అది అన్నమాట నా సంగతి. అయితే కొంచెం మొక్కలవి నీళ్ళై పోస్తుందండి. కాకపోతే క్లీనింగ్ అది లేదు, ఎక్కడ గడ్డి అక్కడే పెరిగిపోయింది. మరి డాబా మొత్తం మట్టి కొట్టుకుపోయింది. ఒక్కోసారి వర్షం ఒకరోజు వచ్చి ఒకరోజు పడుతూనే ఉంది. చాలా చెప్తానండి, కొంచెం చూసుకోమ్మా, ఊడ్చు, ఎక్కడికక్కడ ఎత్తేసేయని. నేను ఒక్కసారి వెళ్ళి మొన్న పోగుపెట్టి వచ్చానండి. మొత్తం అంతా కొట్టుకొచ్చేసి వాటర్ అంతా నిలిచిపోయిందని. అది కూడా కనీసం ఎత్తలా. పనులతో ఇలానే ఉంటుంది, మన పని మనం చేసుకోక తప్పదు కదా, ఎన్ని రోజులైనా అవుతాం. అది కొంచెం చూస్తే గార్డెన్ అది బాగానే ఉంది, పువ్వులతోని కాయలతోని అని చెప్పేసి బెండకాయలు అవి వచ్చినాయి. ఇదిగోండి పొట్లపాటు చూసారా, చక్కగా పాకేసింది. అది నేను పాదులై కట్టించడం నాకు అది ప్లస్ పాయింట్ అయింది అన్నమాట. ఇది బీర, ఇది కూడా పైకి ఎక్కేసింది. ఇదిగోండి ఇప్పుడు పిల్లలు అరుస్తున్నారు, బయట ఆడుకుంటున్నారు, పక్షులు గోల. అది చూసారా, అక్కడ పురుగు ఉంది. నేను అది చూసుకోవాలి. ఇప్పుడు వీడియోలో వాయిస్ ఓవర్ ఇస్తుంటే కానీ నాకు తెలియలా. మీరు నమ్మరు, నా చేతి నిండా వీళ్ళ 3 గాయాలేనండి. అది చాలేదని చెయ్యి ఒకటి కాలిపోయింది నాకు. ఇంక అందుకే కొంచెం ఈ వీడియోలు కూడా చేయట్లేదు అనమాట. వీళ్ళు బాగా ఏడుస్తున్నారు, అరుస్తున్నారు, పక్కనే కూర్చోవాలంటున్నారు. మనకి ఇచ్చినవి 2 చేతులే కదా, నేనేమో 3 పెంచుకుంటున్నా. ఒకరి దగ్గరికి వెళ్ళకపోతే ఒకరికి కోపం. ఇది అన్నమాట నా పరిస్థితి. ఇది మన గార్డెన్ పరిస్థితి. ఇది ఫ్రెండ్స్. కొత్తగా ఎవరైనా చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. పూర్తిగా వీడియోని చూడండి, లైక్ చేయండి. ఒక లైక్ చేయటం వలన ఒక 10 మందికి వీడియోని యూట్యూబ్ వాళ్ళు సజెషన్ చేస్తారు. బిళ్ళగన్నేరు పూలు బాగున్నాయని చెప్పేసి తీసాను అనమాట. కాకరకాయలతో పండిపోయినాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.